గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో భగవద్గీత జయంతి వారోత్సవాల సందర్భంగా సామూహిక శ్రీ మద్భవగీత పారాయణం ఆమె ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్భవగీత మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు పోనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో భగవద్గీత జయంతి వారోత్సవాల సందర్భంగా సామూహిక శ్రీమద్ భగవద్గీత పారాయణం శ్రీమద్ భగవద్గీత మైసూరు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి శిష్యురాలు భువనగిరి విజయ్ కుమార్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగంలో దైవ నామస్మరణతోనే మోక్షం లభిస్తుంది అని తెలిపారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం కావాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీతను పూజా మందిరంలో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని 18 అధ్యాయాలను పఠించారు. ప్రతి ఒక్కరూ శ్రీమద్ భగవద్గీతను నేర్చుకొని తరించాలన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత నేర్చుకున్న శిక్షా బృందం ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రహ్మాండ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, బెలిదే అశోక్, నరేంద్రుని విద్యాసాగర్ రావు, నామిరెడ్డి పాపిరెడ్డి, భువనగిరి విజయ్ కుమార్, బ్రహ్మాండ్లపల్లి మనోహర్ గుప్తా, ముదిరెడ్డి లింగారెడ్డి, నూక ముత్యాలమ్మ, బ్రహ్మాండ్లపల్లి నాగమణి, ఉప్పల భాగ్యరేఖ, నూక భవానీ రాణి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్య, కళ, మీలా శ్రీదేవి, పారెపల్లి జ్యోతి, యామ విజయలక్ష్మి, పండరి కిరణ్మయి, బచ్చు నీరజ, గీత, కృష్ణవేణి, ముదిరెడ్డి ప్రభావతి, బ్రహ్మదేవర సరస్వతి, జగదీశ్వరి దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.